కతెరికేనా గా విమానంలా ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి జాగ దొరుకుతూనే ఉంటది, ఎక్కుతూనే ఉంటారు. గిట్లనే ఒక ఆడ మీటింగ్ పెట్టిండ్రు. ఇక జనాలు చూడుండ్రి, చీమలు లైన్లు కట్టినట్టే వస్తనే ఉండ్రు. ఎంతమంది వచ్చినా జాగ దొరుకుతూనే ఉంది. అయ్యో, కొంపదీసి ఓట్ల కోసం పెట్టిన మీటింగు, అన్న ఆజర పెట్టిన మీటింగు అని అనుకుంటుర్రా ఏంది? కాదు కాదు, 100 కోట్ల మంది వచ్చిన మీటింగ్ అది. అరే, గింత పెద్ద మీటింగ్ పెట్టనీకి దునియాలా జాగేడున్నది? గంతమంది ఏడగూకున్నారో నాకేం అర్థమైతలేదు. మా సావిత్రి చెప్పిన స్టేజీ గీ ఫేస్బుక్కే. సోమవారం ఒక్క దినంలోనే 100 కోట్ల మంది ఫేస్బుక్ లో ముచ్చట్లు పెట్టుకుంటున్నారట కంప్యూటర్ ముంగట కూసోని. దునియాలున్న ప్రతి 7గురిలా ఒక్కరు దోస్తులతోనో చుట్టాలతోనో మాట్లాడుకుంటున్నారు ఈ ఫేస్బుక్ ల రాతలతోని. ఈ భూమి మీద జరిగిన పెద్ద మీటింగ్ ఇదే కావచ్చు. 100 కోట్ల మంది అంటే ఏం తక్కువ, మన దేశంలో ఉన్న పబ్లిక్ అంత మంది. దునియాల ఏ లీడర్ ఏ పార్టీ మీటింగ్ పెట్టినా 5 లక్షలో 10 లక్షలో 50 లక్షలో వస్తారు కావచ్చు, కానీ 100 కోట్ల మంది అయితే రారు. ఎవ్వరు విలువకున్నా ఎవ్వరికి వాళ్ళే ముచ్చట్లు పెట్టుకొని ముఖం పుస్తకాన్ని చరిత్రకు ఎక్కించిండ్రు. అది ఫేస్బుక్ కున్న పవర్. సంతోషం, బాధలు, కష్టాలు, సుఖాలు, సమాజం, దేశం, సినిమాలు, మంచి చెడ్డ ఏది మాట్లాడుకోవాలన్నా ముందుగల యాదికొచ్చేది గిదే. ఇంటి పక్కోడు ఇంటి ముంగటికెళ్ళి పోయినా మందలియనోళ్ళు ఫేస్బుక్ లో కనిపిస్తే మాత్రం పొద్దున్న దాకా ముచ్చట పెడతాం. ముఖం పుస్తకంలా తొంగి చూడకుంటే పొద్దు గడవని రోజులు వచ్చినాయి. ప్రపంచ పటంలా అమెరికా ఏడుంటుందో తెలియనోళ్ళు కూడా అమెరికోళ్ళతో సోపత్ చేస్తారు. ఇంట్లో ఎవరినన్నా తిట్టాలన్నా మెచ్చుకోవాలన్నా 4 మాటలు రాస్తే చాలు 100 మందికి తెలుస్తుంది. చెడు కూడా జరుగుతుంది కొన్నిసార్లు, కానీ వాడుకున్న తీరును బట్టి ఉంటది ఏదైనా. దునియా పబ్లిక్ సౌలత్ కోసం ఫేస్బుక్ కు పురుడు పోసిన జుకెర్బర్గ్ సార్ కు అందరు క్షణార్థులు చెప్తున్నారు.